హాయ్ హలో ఏంటి అని చూస్తున్నారా? చూసే ముందు నా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చల్లపిండి అందరికీ తెలిసిందే, చాలా ట్రెడిషనల్ డిష్ ఇది. చూసిద్దాం, వచ్చేయండి. మనకి కామన్గా పెరుగు మిగులుతుంది. అది మిగిలినప్పుడు వేస్ట్ కాకుండా కొంచెం పుల్లబడ్డాక మనకి ఇంట్లో బియ్యపిండి రెడీగా ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మనం బియ్యపిండి, పెరుగు, సాల్ట్ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా లూజ్గా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఐరన్ బాండీలోనే చేసుకోవాలండి. ఇది ఐరన్ బాండీలో చేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు వేసి అన్నీ బాగా వేయించుకోవాలండి. అవి అలా వేగాక మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకొని తిప్పుకోవాలి. ఇది చాలా టైం పడుతుందండి తిప్పడానికి. లాస్ట్కి ఉప్మాలాగా వస్తుంది, కానీ ఉప్మా టేస్ట్ ఉండదు, చాలా బాగుంటుంది. ఉప్మాని ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకి ఓన్లీ 2 ఐటమ్స్తో అయిపోతుంది. అండ్ ఇది చాలా ట్రెడిషనల్ డిష్ అండి. మన పెద్దవాళ్ళు ఎప్పుడో చేశారు. తెలియని వాళ్ళ కోసం పెడుతున్నాను. ఏదైనా పెద్దవాళ్ళ చేతితో చేసిన టేస్ట్ మనకి రాదేమో, బట్ బాగుంది. మేమేంటంటే ఇలా ఉప్మాలాగా రెడీ అయ్యాక కింద కొంచెం అది మాడనిస్తామండి. మాడిన చెక్కని తీసుకొని దాంట్లో నంచుకొని తింటాము, చాలా బాగుంటుంది. మీకు అలా అక్కర్లేదనుకుంటే ఉప్మాలాగా తీసేసుకొని తినండి. వేడివేడిగానే తినాలండి, అప్పుడు బాగుంటుంది. దీనిలో పల్లీ చట్నీ, కారపొడి ఏదైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.